ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 2 రోజుల నుంచి వర్షాలు దంచుకొడుతున్నాయి. భారీ వర్షాల ప్రభావంతో లో లెవెల్ వంతెనల పై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలం తర్నం తాత్కాలిక వంతెన దగ్గర కూడా ఇదే పరిస్థితి నెలకొంది. వంతెనపై నుంచి వరద నీరు ప్రవహిస్తూ ఉండడంతో తెలంగాణ, మహారాష్ట్రల మధ్య రాకపోకలు స్తంభించాయి. దాదాపు 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్ జామ్తో వృద్ధులు, చిన్నారులు, మహిళలు ఇబ్బందులకు గురవుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని తర్నం వంతెన దగ్గర నుంచి మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. గత 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు నదులన్నీ కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో లోతట్టు వంతెనలు ఏదైతే లో లెవెల్ వంతెనలు ఉన్నాయో అవన్నీ కూడా బ్రిడ్జ్ పైనుంచి కూడా వాటర్ ఫ్లో కావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. చూడొచ్చు, ప్రస్తుతం మనం ఆదిలాబాద్ జిల్లా బోరోజ్ మండలానికి సంబంధించిన తర్నం అనే విలేజ్ దగ్గర ఉన్నాం. తర్నం వాగు ఇప్పుడు విజువల్స్లో కనిపిస్తుంది. ఇది తాత్కాలిక వంతెన. గతంలో ఈ ప్రాంతంలో ఒక పెద్ద బ్రిడ్జ్ ఉండేది. ఈ నీటి ప్రవాహానికి వరదలు ఎక్కువ వచ్చిన టైంలో బ్రిడ్జికి సంబంధించిన స్లాబ్ అలైన్మెంట్ కోల్పోయిన నేపథ్యంలో ఆ బ్రిడ్జిని ఇటీవలే పూర్తి స్థాయిలో దాన్ని కూల్చివేశారు అధికారులు. ఆ తర్వాత తాత్కాలిక బ్రిడ్జి పై నుంచి కొంత రాకపోకలు కొనసాగిస్తున్న పరిస్థితి. ప్రస్తుతానికి ఇది అంతర్రాష్ట్ర రహదారి, తెలంగాణ మహారాష్ట్రకి కనెక్టివిటీ ఉన్న రహదారి. ఆదిలాబాద్ జిల్లా నుంచి చంద్రపూర్ వైపు వెళ్లే వాహనాలు, దాంతోపాటు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి బేలా, జైనత్ 2 మండలాలకి ఇదే కనెక్టివిటీ ఉంటుంది. సో చాలా వేలాది వాహనాలు, చాలామంది కూడా నిత్యం రాకపోకలు కొనసాగిస్తుంటారు. ప్రస్తుతానికైతే భారీ వర్షాల నేపథ్యంలో బ్రిడ్జ్ తర్నం వాగు పైనుంచి కూడా ప్రవహిస్తున్న పరిస్థితుల్లో పూర్తిగా రాకపోకలు అధికారులు, పోలీసులు ఆపివేశారు. చూడొచ్చు మనం, దాదాపు 5 కిలోమీటర్ల మేర వాహనాలన్నీ కూడా ఎక్కడికక్కడ ఆగిపోయాయి. సో మరో దీనికి ప్రత్యామ్నాయంగా లాండసాంగి అర్లీ మీదుగా ఒక రోడ్డు ఉన్నప్పటికీ కూడా పూర్తిగా అది సింగల్ రోడ్డు, అది మట్టి రోడ్డు కాబట్టి కొంత భారీ వాహనాలు కానీ కార్లు కానీ కొంత వెళ్ళలేందుకు ఇబ్బందిగా ఉంటున్న పరిస్థితుల్లో ప్రస్తుతానికైతే ట్రాఫిక్ని అధికారులు పూర్తిగా నిలిపివేశారు. సో ఈ బ్రిడ్జికి సంబంధించిన పనులనేటివి కొనసాగుతున్నాయి. బ్రిడ్జే కాదు, ఇక్కడ నుంచి కనెక్టివిటీ మహారాష్ట్ర వైపు కూడా సంబంధించి డబల్ లైన్ ఏదైతే రోడ్డు లైన్ ఉందో ఇది, దానికి సంబంధించిన పనులు కూడా నత్తనడకన కొనసాగుతున్నాయి. కాంట్రాక్టర్ చాలా ఆలస్యంగా పనులు చేసిన నేపథ్యంలో సమ్మర్లో పూర్తిగా పనులన్నీ కూడా చాలా నత్తనడకన కొనసాగాయి. దానివల్ల ఎక్కడికక్కడ జనాలకైతే ఇబ్బంది కలుగుతుంది. పూర్తిగా రోడ్లన్నీ కూడా గుంతలమయమయ్యాయి. ఎక్కడికక్కడ మట్టి రోడ్లలో వాహనాలు ప్రయాణం లేక ఇబ్బంది పడ్డారు సమ్మర్ మొత్తం కూడా. ఇప్పుడు వర్షాకాలం, భారీ వర్షాల నేపథ్యంలో మరీ అధ్వానంగా మారింది. ఈ తర్నం నుంచి డైరెక్ట్గా మహారాష్ట్ర వైపు వెళ్ళే రోడ్డు మొత్తం కూడా గుంతలమయమై మొత్తం కూడా బురదమయమైన పరిస్థితులు అయితే ప్రస్తుతం ఉన్నాయి. సో ఈ వాగుకి కనెక్టివిటీగా సాత్నాల ప్రాజెక్ట్ ఉంటుంది. ఈరోజు రాత్రి సాత్నాల ప్రాజెక్ట్ సంబంధించిన గేట్లు కూడా ఎత్తే అవకాశం ఉంది. సాత్నాల ప్రాజెక్టుకి కొంత కొండలపై నుంచి వచ్చే ఇన్ఫ్లో అనేది పెరుగుతున్న నేపథ్యంలో రాత్రిపూట గేట్లు ఎత్తుతామని అధికారులు కాసేపటి క్రితమే ప్రకటించారు. ఈ నేపథ్యంలో కొంత పోలీస్ శాఖ కానీ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. సో ఈ రోడ్డు అనేది ఈ రాత్రి కూడా, ఈరోజు రాత్రి పూర్తిగా నిలిచిపోయే అవకాశం ఉంటుంది. ఒకవేళ కాసేపు ప్రవాహం అనేది తగ్గితే మాత్రం వాహనాలు కాసేపటి ఈ ట్రాఫిక్ ఏదైతే 5 కిలోమీటర్ల మేరకు జామ్ అయిందో దాన్ని వదిలే అవకాశం ఉంటుంది. కానీ మళ్ళీ రాత్రి ఒకవేళ సాత్నాల ప్రాజెక్ట్ గేట్లు ఎత్తితే మాత్రం రాత్రి పూర్తిగా వాహనాలు అనేటివి రాకపోకలు నిలిచిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికే పోలీస్ శాఖకు సంబంధించిన వాళ్ళు బారికేడ్లు ఏర్పాటు చేసి పూర్తిగా రాకపోకలన్నిటివి కూడా ఆపేసిన పరిస్థితి చూడవచ్చు. ప్రయాణికులు చాలామంది మహారాష్ట్ర వైపు నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, ఇంకా కొంత తీర్థయాత్రలకు వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది ఈ ప్రాంతంలో స్టక్ అయిపోయారు. సో వీళ్ళంతా కూడా మహారాష్ట్ర వైపు వెళ్ళే వాళ్ళంతా కూడా ఇరువైపులా, ఇటు ఆదిలాబాద్, ఇటు బోరజ్ మండలం వైపు, అటు జైనత్ మండలం వైపుగా పూర్తిగా వాహనాలన్నీ కూడా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి ఉంది. సో ఇది ఒకటే కాదు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా చాలా ప్రాంతాల్లో ఇంకా ఇలాంటి వాగులు, వంతెనలు అనేటివి కూడా లో లెవెలే ఉన్నాయి. వాటన్నిటిని కూడా హై లెవెల్ వంతెనలుగా మార్చాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వంలో కూడా కొంత నిర్లక్ష్యానికి గురవుతుందన్న ఆరోపణలు చాలామంది చేస్తున్నారు. చూడొచ్చు, జనాలు, ముసలి వాళ్ళు, ఆడవాళ్ళు, చిన్నపిల్లలు అంతా కూడా రోడ్లపైనే వర్షానికి కూర్చొని నీటి ప్రవాహం ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురు చూస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. లారీలు, వాహనాలు, జీబులు, కార్లన్నీ, 2 వీలర్లు కూడా పూర్తిగా ఎక్కడికక్కడ ఆగిపోయిన పరిస్థితి అయితే ఉంది. పోలీసులు ఎలాంటి వాహనాల్ని మాత్రం ప్రస్తుతం అనుమతించడం లేదు. సో ఇంకా ఇలాంటివి లో లెవెల్ వంతెనలు కానీ చాలా ఉన్నాయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా. అన్ని ప్రాంతాల్లో కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇదే పరిస్థితి. కెమెరా పర్సన్ చందుతో ప్రేమ్ సాగర్, 10 టీవీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి.